Good morning, students. Let us note down the exercise questions first. Okay. Show that the curvature of the point 3a by 2, 3a by 2 on the folium, that is this curve, x cube plus y cube equal to 3xy is minus 8 root 2 by 3a. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారండి? మామూలుగా మనకు కర్వేచర్ ఫార్ములా తెలుసు కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వేచర్? రో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ dy by dx whole square whole power 3 by 2 by d square y by dx square, రైట్. బట్ రో అంటే ఏంటి? యాక్చువల్గా 1 by kనే కదా, కర్వేచర్ కదా. సో అప్పుడు కేకి ఫార్ములా, కర్వేచర్ ఫార్ములా ఏమవుతుంది? d square y by dx square by 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 by 2. జస్ట్ రివర్స్ అంతే కదా. రో అంటే 1 by k, సో k అంటే 1 by రో. సో ఆ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ dy by dx అట్ 3a by 2, 3a by 2 అండ్ d square y by dx square అట్ దిస్ పాయింట్. సో ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ కనుక్కొని ఈ పాయింట్ దగ్గర ఫార్ములాలో కర్వేచర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫార్ములా వస్తుంది. సో కర్వేచర్ ఫార్ములా అంటే ఏంటి? 1 by రో అంతే కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు 1 by k, therefore k ఈక్వల్ టు 1 by రో. సో ఫస్ట్ వన్ ఈజ్ డన్. అండ్ ద సెకండ్ వన్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద ఫాలోయింగ్ కర్వ్స్, రైట్. ఫస్ట్ వన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ ఆర్ కామా టీటా. సో ఆర్ ఈక్వల్ టు ఏ టీటా ఫస్ట్ది, ఆర్ టీటా ఈక్వల్ టు ఏ, ఆర్ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు ఏ, అండ్ ఫోర్త్ వన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. సో ఆల్రెడీ మనకు పోలార్ కోఆర్డినేట్స్లో ఫార్ములా ఉంది కదా. సో దాన్ని బట్టి మనకు సెకండ్ అయిపోతుంది. అండ్ వాట్ అబౌట్ థర్డ్ వన్? థర్డ్ వన్ ఈజ్ వాట్? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్. ఇదే ఫార్ములా ఉంది, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. అంటే మనం ఏమంటాం ఇలా ఉంటే పారామెట్రిక్ ఫామ్. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ద పాయింట్ ఆన్ ద కర్వ్ ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ మైనస్ 2a. ఓకేనా. సో ఇది కూడా డైరెక్ట్ ఇది ఏం ఫామ్? ఫస్ట్ ఫామే అంతే కదా. సో మొత్తం పోలార్ కోఆర్డినేట్స్ ఒకటి వచ్చింది, పారామెట్రిక్ ఫామ్ వచ్చింది, ఈ రెండేమో మామూలు కార్టీషియన్ ఫామ్. ఓకే. సో ఫస్ట్ ఈ 4 సాల్వ్ చేసి నాకు వాట్సాప్లో పంపండి. ఓకేనా. సి న్యూటన్స్ మెథడ్ ఆర్ న్యూటోనియన్ మెథడ్, దీని స్పెషాలిటీ ఏం లేదండి. ఫైండింగ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్, అంటే 0, 0 దగ్గర రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవడానికి మనకు న్యూటన్స్ మెథడ్ ఈజీగా ఉంటుంది. లెట్ us see the procedure. ఫస్ట్ లెట్ ద కర్వ్ పాస్ త్రూ ద ఆరిజిన్. సో కర్వ్ అనేది ఫస్ట్ ఏంది? ఆరిజిన్ గుండా పాస్ కావాలి. సో ఆరిజిన్ గుండా పాస్ కావడం అంటే అర్థమైంది, ఆ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్స్ ఉండొద్దు ఆ ఎఫ్ ఇచ్చిన కర్వ్లో, అంతే కదా. కాన్స్టెంట్ ఉంటే ఏమవుతుంది? ఆరిజిన్ గుండా పాస్ కావాలంటే ఏంది? ఎక్స్ వాల్యూ 0 పెడితే వై కూడా 0 రావాలి, రైట్. అండ్ నెక్స్ట్ ఏంది? సెట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0. సో కాన్స్టెంట్ టర్మ్ లేదంటే నెక్స్ట్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంటుంది? లీనియర్ టర్మ్, రైట్. సెట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0. మనకు ఇంటర్మీడియట్ అయినాం కదా, ఆ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ 0 వేస్తే ఏమవుతుంది? దిస్ గివ్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద ఆరిజిన్. ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. ఫస్ట్ ఏంది? లెట్ ద కర్వ్ పాస్ త్రూ ద ఆరిజిన్, అంటే 0, 0 నుంచి ఇచ్చిన కర్వ్ పాస్ త్రూ కావాలి. నెక్స్ట్ సెట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0, అంటే ఇచ్చిన ఈక్వేషన్లో లోయెస్ట్ డిగ్రీ ఏది ఉందో 0. ఓకే, 0 చేసుకుంటాం మనం. ఒక ఎగ్జాంపుల్ చేసి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, దిస్ గివ్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద ఆరిజిన్. ఓకే, నా ఫస్ట్ కేస్ 1, ఇఫ్ x axis be the tangent at the origin. So x axis అనేది ఏంటంటే tangent at origin to the given curve, then అప్పుడు ఏమవుతుంది? dy by dx వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకైతే చూద్దాం. సపోజ్ గ్రాఫ్కి XY ప్లేన్ డ్రా చేసుకోకటి, ఇది x, ఇది y. సో మన కర్వ్ ఏంది? ఆరిజిన్ గుండా పాస్ కావాలి, రైట్. సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అ గివెన్ కర్వ్, రైట్. దాన్ని మనం f(x y) = 0, రైట్. ఇప్పుడు సో ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అట్ ఆరిజిన్ అంటే 0, 0 పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే అది ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుందని x యాక్సిస్ అవుతుంది. అదే కదా కేస్ 1 ఏంది? ఇఫ్ x యాక్సిస్ బి ద టాంజెంట్ అట్ ద ఆరిజిన్
టు ద కర్వ్. అప్పుడు టాంజెంట్ అయినప్పుడు dy బై డిఎక్స్ అంటే ఏంది యాక్చువల్గా? వాట్ డూ మీన్ బై dy బై డిఎక్స్? గ్రాఫికల్గా dy బై డిఎక్స్ అంటే ఏంది? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద కర్వ్ అట్ దట్ పాయింట్. సో ఇది ఆరిజిన్ దగ్గర కదా. సో ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ అంటే స్లోప్ ఏమవుతుంది అన్న? dy బై డిఎక్స్ వాల్యూ ఇస్ 0. ఓకే, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ అండ్ ఇప్పుడు రో అట్ 0 0. రో అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫార్ములా చెప్పండి. 1 ప్లస్ dy బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్, రైట్. బట్ ఆల్రెడీ dy బై డిఎక్స్ 0 కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అన్న? సో ఇదేమవుతుంది? సింపుల్గా 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ అట్ 0 0 వస్తుంది, అదేనా? సో అంటే ఏంది? రో సింపుల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ 0 0 ఇస్ నథింగ్ బట్ ఏమొచ్చింది? 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ అట్ 0 0 వచ్చింది. పక్క పెట్టుకుందాం. నా నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 y టెన్స్ టు 0 x స్క్వేర్ బై 2y సి ఇప్పుడు x 0 పెడితే ఏమవుతుందన్న? న్యూమరేటర్ 0, y 0 పెడితే డినామినేటర్ 0. సో న్యూమరేటర్ డినామినేటర్ 0 అయితే మనకి ఏంది? ఎలాస్పిటల్ రూల్కి వెళ్తాం. 0/0 అంటే అన్డిటర్మినెంట్ ఫామ్. ఎలాస్పిటల్ రూల్ అంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? 2x వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందన్న? 2 dy బై dx వస్తుంది, రైట్ సార్. నౌ అగైన్ x 0 పెడితే 0, ఆల్రెడీ dy బై dx కూడా ఏమవుతుంది? 0. సో అగైన్ 0/0 ఫామ్. సో అంటే ఇంకొకసారి అండ్ 2 2 క్యాన్సల్. సో ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? x డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, dy బై dx డిఫరెన్షియేట్ చేస్తే d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో ఇప్పుడు దీని ఏమవుతుంది అన్న? x గోస్ టు 0, y గోస్ టు 0, d స్క్వేర్ y 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఆల్రెడీ మనకి ఈ వాల్యూ ఉంది కదా, 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ అట్ 0 0 ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ 0 0. ఓకేనా? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం ప్రూవ్ చేసినాం మనం? రో అట్ 0 0 రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ 0 0 ఈస్ నథింగ్ బట్ లిమిట్ x స్క్వేర్ బై 2y యాజ్ x గోస్ టు 0, y గోస్ టు 0. ఇది ఫస్ట్ పాయింట్ మనం సాల్వ్ చేసేది. ఎప్పుడు? ఇఫ్ ఎక్స్ యాక్సిస్ బి ద టాంజెంట్ అట్ ద ఆరిజిన్ ఆఫ్ ద కర్వ్. ఒక్కసారి ఇది రిపీట్ చేస్తా చూడండి. కేస్ 1, ఇఫ్ ఎక్స్ యాక్సిస్ అనేది టాంజెంట్ అట్ ఆరిజిన్ ఆఫ్ ద గివెన్ కర్వ్ అయితే ఏమైంది మనకు? dy బై dx ఏమైంది? 0 అయింది. దీని నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా నుంచి రో అట్ 0 0 ఏమొచ్చింది? 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ అట్ 0 0 వచ్చింది. దీని సమ్ ఈక్వేషన్ స్టార్ అనుకున్నాం. నా లిమిట్ ఈ వాల్యూ అనుకుంటున్నాను ఎంత? x స్క్వేర్ బై 2y. ఇది ఏమొచ్చింది నాకు? రో అట్ 0 0. బట్ ఆల్రెడీ రో అట్ 0 0 వచ్చేసింది ఎంత? లిమిట్ x స్క్వేర్ బై 2y. ఈ ఫార్ములా వాడతాం మనం ఎప్పుడు? వెన్ x యాక్సిస్ ఈజ్ అ టాంజెంట్ అట్ ద ఆరిజిన్ టు ద గివెన్ కర్వ్. అంటే ఫార్ములా ఏం నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని? రో అట్ 0 0 ఈస్ నథింగ్ బట్ వాట్? లిమిట్ x స్క్వేర్ బై 2y వెన్ x టెన్స్ టు 0, y టెన్స్ టు 0. దీని నుంచి లిమిట్ x స్క్వేర్ బై y ఏమవుతుంది? 2 రో అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఫార్ములా. మనం సిమిలర్లీ ఇది రాసుకోండి, ఒకసారి నోట్ డౌన్ చేసుకో. సో కేస్ 2 చూద్దాం. సో కేస్ 1 ఏమైంది? ఎక్స్ యాక్సిస్ అనేది టాంజెంట్ అయింది. ఇన్ కేస్ 2 ఏంది? వై యాక్సిస్ బి ద టాంజెంట్ అట్ ఆరిజిన్ టు ద గివెన్ కర్వ్. అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్? ఎలా ఉంటుంది అన్న? XY ప్లేన్లో ఇది x, ఇది y. సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇది మన గివెన్ కర్వ్, రైట్. సో అట్ ఆరిజిన్ ఏమవుతుందన్న? అట్ ఆరిజిన్ టాంజెంట్ డ్రాయస్ ఏమవుతుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ y యాక్సిస్. దేర్ ఫోర్ dx బై dy ఏమవుతుంది ఇప్పుడు? 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అగైన్ మనం ఏంది? రో వాల్యూ కనుక్కుందాం. రో వాల్యూ ఏమవుతుందన్న? ఎప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉన్నట్టు? x ఈక్వల్ టు g ఆఫ్ yలో ఉన్నట్టు, రైట్. ఇప్పుడు ఆ రో ఫార్ములా చెప్పండి. 1 ప్లస్ dx బై dy హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై d స్క్వేర్ x బై dy స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? రో అట్ 0 0 ఏమవుతుందో చెప్పండి?
దీని నుంచి రో అట్ 0 0 కింద రాదు. రో అట్ 0 0 ఏమొస్తుంది 1/d²x/dy² అట్ 0 0 వస్తుంది. ఓకేనా, దీన్ని మనం సమ్ 2 అనుకున్నాం. ఈక్వేషన్ అక్కడ స్టార్ అన్నాం కదా, సరే ఇక్కడ ఒక 1 అనుకోండి ఈక్వేషన్. నౌ ఈ వాల్యూ కనుక్కోండి. లిమిట్ x → 0 y → 0. ఇంతకుముందు ఏం కనుక్కున్నాం x² ఇప్పుడు y²/2x వాల్యూ కనుక్కోండి. సో అగైన్ ఏమవుతుంది y0 కింద x0 సేమ్ ఏంది ఎలాస్పిటల్ రూల్ 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్. అంటే ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ సపరేట్గా చేయాలి. ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ x డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ది ఏమైతే చెప్పండి 2y ఇది 2 × dx/dy అంటే విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తుంది. రైట్, నా 2 క్యాన్సల్. అగైన్ y0 dx/dy ఆల్రెడీ 0/0. దేర్ ఫర్ మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, లిమిట్ x → 0 y → 0. y అనేది డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది. ఇది d²x/dy². సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఏంది రో అట్ 0 0. అంటే ఏం ప్రూవ్ చేసినాం మనం. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్ ఈస్ నథింగ్ బట్ వాట్ లిమిట్ x → 0 y → 0 y²/2x. ఇది మన టార్గెట్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సెకండ్ ఫార్ములా. రైట్, ఫస్ట్ వన్ ఏంది వెన్ x యాక్సిస్ బి ద టాంజెంట్ అట్ ఆరిజిన్. సెకండ్ వన్ ఏంది వెన్ y యాక్సిస్ బి ద టాంజెంట్ అట్ ఆరిజిన్ ఆఫ్ ద గివెన్ కర్వ్కి ఏంది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంది లిమిట్ y²/2x as x → 0 y → 0. ఈ వాల్యూ కనుక్కుంటే ఏమొచ్చినట్టే మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. న్యూటన్స్ మెథడ్. ఫైండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దట్ ఈస్ రో అట్ ఆరిజిన్ ఫర్ ద కర్వ్. ఇది వెరీ వెరీ ఈజీ మెథడ్. ఇది ఒక ప్రాబ్లం అర్థమైతే మిగతా అన్ని మీరే సాల్వ్ చేస్తారు. రైట్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ కర్వ్ ఈజ్ ఎంత చెప్పండి ఒకసారి, x³ + y³ - 2x² + 6y = 0. ఇది గివెన్ కర్వ్. సో స్టెప్ 1 ఏం చేయాలి చూడండి, సెట్టింగ్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0. లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0. ఓకే, దట్ ఈస్ ఎంత లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఎంత ఇందులో 6y = 0. వాట్ డు యు మీన్ బై 6y 0 అంటే y is 0. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, y0 అంటే అది ఏ యాక్సిస్ అండి, x యాక్సిస్. దేర్ ఫోర్ దట్ ఈస్ x యాక్సిస్ ఈజ్ ద టాంజెంట్. x యాక్సిస్ ఏమవుతుంది ఇప్పుడు టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ద ఆరిజిన్. టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ఆరిజిన్. సో x యాక్సిస్ అనేది టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ఆరిజిన్ అయితే మనం ఫార్ములా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఏంటది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ 0 0 ఇస్ నథింగ్ బట్ వాట్ లిమిట్ x → 0 y → 0. ఫార్ములా ఏంది మనకు x²/2y. ఈ ఫార్ములా ఉన్నది మన దగ్గర. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినాం, సెట్టింగ్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ 0 దట్ ఈస్ 6y = 0. దేర్ ఫర్ y 0 దట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్ ఈజ్ ద టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ఆరిజిన్ వచ్చింది. నెక్స్ట్ డివైడ్ ద ఈక్వేషన్ విత్ y. yతో డివైడ్ చేద్దాం. ఏమొస్తుంది చెప్పండి, yతో డివైడ్ చేయండి. x³ / y. సో y³ / y అంటే y², రైట్, -2x² / y. అదేమొస్తుందండి 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్, సో ఈ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, x² / y ఆర్ 2y అంతే కదా. సో దీని నుంచి మనం ఈ ఫార్ములాని ఏం రాయొచ్చు, 2 at 0 0 ఇస్ నథింగ్ బట్ ఏమవుతుంది లిమిట్ x² / y. ఓకేనా, ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఇప్పుడు ఎట్లా వాడాలి చూద్దాం. సో ఇప్పుడు x²/y ఇది వాడచ్చు, y² x³/yని కూడా ఏం రాయొచ్చు, x × x² y రాయొచ్చు. అంతేనా, దీన్ని ఏం రాయొచ్చు, x ×
ఎక్స్ స్క్వేర్ బై వై, ఇది వై స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై వై ప్లస్ 6. సో ఆ ఫార్ములా వాడాలంటే ఇది ఇలా రాయొచ్చు. నౌ లెట్టింగ్ అంతేనా, టేకింగ్ ద లిమిట్స్, ఇది టేకింగ్ ద లిమిట్స్ ఎక్స్ గోస్ టు 0, వై గోస్ టు 0. చెప్పండి, ఎక్స్ 0 అంటే ఫస్ట్ ఏమవుతుంది 0 ఇంటూ ఇది ఏమవుతుంది అన్న ఎక్స్ స్క్వేర్ బై అంటే 2 రో రైట్, ప్లస్ వై స్క్వేర్ 0 కదా, 0 స్క్వేర్ 0. నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై అంటే ఎంత 2 రో. నెక్స్ట్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఏమొచ్చింది చెప్పండి సార్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమొచ్చింది, ఇది 0 ఇన్ సంథింగ్ 0 0, ఇది -4 రో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 సార్, ప్లస్ 6 ఈక్వల్ టు 0 వచ్చింది. దీని నుంచి రో వాల్యూ ఏమవుతుంది సార్, ఇది అటు పోతే 4 రో ఈక్వల్ టు 6 అంటే రో ఈక్వల్ టు 6/4 అంటే 3/2. చూడండి ఎంత అంటే ఏంది, రో అట్ ఆరిజిన్ ఎంత వచ్చింది 3/2. ఎంత సింపుల్ చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 1 సెట్టింగ్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0, దేర్ఫోర్ ఏమొచ్చింది y0 వచ్చింది. y0 అంటే అర్థమైంది, x యాక్సిస్ ఈజ్ ద టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ఆరిజిన్. ఓకేనా, x యాక్సిస్ ద టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ ఆరిజిన్ అనగానే మనకు ఫార్ములా ఆల్రెడీ ఉంది మన దగ్గర, ఫార్ములా రాసి పెట్టుకున్నాం. నెక్స్ట్ డివైడ్ ద ఈక్వేషన్ 1 విత్ y. సో ఇచ్చిన ఈక్వేషన్ని వైతో డివైడ్ చేస్తే మనకి ఇదే కదా వచ్చింది రైట్. ఇప్పుడు ఈక్వేషన్లో ఫార్ములా రావడం కోసం మనం ఏం రాసినాం, సపరేట్ రాసుకున్నాం. ఇప్పుడు టేకింగ్ ద లిమిట్స్ x గోస్ టు 0, y గోస్ టు 0 అది అప్లై చేసేయండి ఫార్ములా. డైరెక్ట్ ఏమొచ్చింది, రో అట్ 0 0 ఈజ్ 3/2. దేర్ఫోర్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్ ఫర్ ద గివెన్ కర్వ్ ఎంత 3/2 రైట్. Now let us see the second question. What is the question? Find the radius of curvature at origin for the given curve 2x power 4 plus 3y power 4 plus 4x square y plus xy minus y square plus 2x equal to 0. This is curve. Okay. Step 1 in the given curve is what? 2x power 4 plus 3y power 4 plus 4x square y plus xy minus y square plus 2x equal to 0. Given curve రాసినాం. Step 1 ఏం చేయాలి, setting the lowest degree term to 0. What is the lowest degree term here? 2x. That is 2x equal to 0. That implies x is 0. So x 0 అంటే ఏమవుతుంది అన్నది, ఏ యాక్సిస్ y యాక్సిస్. దట్ ఈస్ y యాక్సిస్ ఈజ్ ద టాంజెంట్ టు ద గివెన్ కర్వ్ అట్ ఆరిజిన్. సో y యాక్సిస్ గివెన్ టాంజెంట్ అయితే మనకు ఫార్ములా ఉంది కదా, చెప్పండి ఏంది ఆ ఫార్ములా, y స్క్వేర్ బై 2x. సో దాని నుంచి ఏమవుతుంది y స్క్వేర్ బై x. ఫస్ట్ ఈ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, ఆల్రెడీ వి నో దట్ అని అర్థమా, ఏదో సమ్ 1. ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది, లోయెస్ట్ డిగ్రీ 0 వేస్తే x 0 వచ్చింది, దేర్ఫోర్ y యాక్సిస్ ఇస్ ద టాంజెంట్ టు ద గివెన్ కర్వ్. నౌ డివైడ్ ది ఈక్వేషన్ 1 విత్ x. సో దీన్ని 1 అనుకోండి, ఆ ఎక్స్ డివైడ్ చేయండి నన్ను, ఆ ఫార్ములా అప్లై చేయాలంటే ఎక్స్ డివైడ్ చేయాలి. చెప్పండి ఏమొస్తుంది, దట్ ఇంప్లైస్ 2x power 4 by x అంటే 2x cube. నెక్స్ట్ 3y power 4 by x. నెక్స్ట్ నాన్న 4 ఇంటూ xy, y ఇదేమవుతుంది y స్క్వేర్ బై ఎక్స్. నెక్స్ట్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఆ ఫార్ములా వాడాలంటే y స్క్వేర్ బై ఎక్స్ ఫార్ములా రాసుకోవచ్చు. అంటే దీని ఒక్కదాన్ని ఏం రాయొచ్చు, y స్క్వేర్ ఇంటూ రాద్దాం అది 2x క్యూబ్ ప్లస్ 3y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ బై ఎక్స్ విత్ 4xy ప్లస్ y మైనస్ y స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం, టేకింగ్ ద లిమిట్స్ ఏంటవి, x గోస్ టు 0, y గోస్ టు 0. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, x గోస్ టు 0 అంటే 0 క్యూబ్, 2 ఇంటూ 0 క్యూబ్ ఇస్ 0. ఇదేమైతుంది 0 ఇంటూ సంథింగ్, యాక్చువల్గా 3 ఇంటూ 0 అంత 0 అవుతుంది. y స్క్వేర్ బై ఎక్స్ అంటే 2 రో. ఓకే. నెక్స్ట్ 4 ఇంటూ 0 0, ఇది 0 మైనస్ y స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎంత వస్తుంది, లిమిట్ x టెన్స్ టు 0 y 2 రో ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొచ్చింది సింపుల్గా 2 రో ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, అంతే కదా, అటు పంపితే 2 రో ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్ టు ద గివెన్ కర్వ్ ఈజ్ 1.
చాలా 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 సింపుల్గా ఏం చేయాలి, సింపుల్గా లోయెస్ట్ డిగ్రీ టర్మ్ 0 చేయగానే మనకి ఐదర్ ఎక్స్ అన్న 0 అవుతుంది, వై అన్న 0 వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఏంది, ఎక్స్ యాక్సిస్ ఈజ్ ద ట్యాంజెంట్ కర్వ్ అయితే ఆ ఫార్ములా రాసుకుంటాం. సపోజ్ వై యాక్సిస్ ఈజ్ ద ట్యాంజెంట్ గివెన్ కర్వ్ అయితే ఈ ఫార్ములా రాసుకుంటాం. సో ఇక్కడ వై 0 అంటే ఎక్స్ యాక్సిస్ వచ్చినప్పుడు టోటల్ ఈక్వేషన్ని వైతో డివైడ్ చేస్తాం. ఇది వై యాక్సిస్ వచ్చినప్పుడు ఎక్స్ తోటి డివైడ్ చేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు ఎంత పెద్ద లెక్క అయినా ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ఆరిజిన్ అంటే మీరు సింపుల్గా ఈ న్యూటన్స్ మెథడ్లో కొట్టేయచ్చు. ఓకేనా, రైట్. See, note down the exercise questions. Find the radius of curvature at origin for the given curve. అంటే ఇవన్నీ కూడా న్యూటన్స్ మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ గివెన్ కర్వ్ ఏంది, y = x⁴ - 4x³ - 18x². సో దీన్ని ఏమని రాస్తున్నాను, గివెన్ కర్వ్ = y అటు సైడ్ రాసి -y = 0 అని రాసుకుంటే మన ప్రొసీజర్ వచ్చేస్తుంది, అయిపోతుంది. సిమిలర్లీ ఈ 4 చేయండి. మీకు న్యూటన్స్ మెథడ్ డైరెక్ట్ ఎగ్జామ్కే పోవచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ చేసే అవసరం కూడా ఉండదు. ఓకేనా, జస్ట్ ఇమీడియట్గా అది చూసిన వెంటనే ఈ 4 సాల్వ్ చేయండి, సరిపోతుంది.